మ్యానుఫ్యాక్చరింగ్ 10 years అవుతుందమ్మా. ఈవెన్ వీ డూ మ్యానుఫ్యాక్చరింగ్ జూట్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్. అలాగే ఏదైనా స్టిచ్చింగ్ మేము చేయగలమని చూపించడానికి మేము చేస్తాం. 25 కంపెనీస్ కి చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు మన ప్రాజెక్టర్ మీకు ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మిమ్మల్ని పిలిపించింది కూడా దాని గురించి. హాయ్ అండి, వెల్కమ్ టు టైలర్ ట్రిక్స్. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న అపరల్ పార్క్. ఇక్కడ వచ్చేసి వీళ్ళు జెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. జెంట్స్ కానీ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళకి మన అవుతుందో ఒకసారి చూద్దాం. ఇంతకు ముందు మనం లేడీస్ చూసాం కదా, అసలు వీళ్ళకి సంబంధించిన మన ప్యాటర్న్స్ ఉందా లేదా ఈ సాఫ్ట్వేర్ ఒకసారి తెలుసుకుందాము. ఇదే కాకుండా అసలు మెన్స్ ప్రొడక్షన్ చేయాలనుకుంటే అది ఇన్కమ్ వస్తుంది, ఈ ఫీల్డ్లోకి రావచ్చా అనేది కూడా సార్ మాటలో తెలుసుకుందాము. ఈయన ఆల్మోస్ట్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇవన్నీ కూడా తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ఇక్కడ అసలు ఏ ప్రొడక్షన్ చేస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎలా చేస్తున్నారు అని సార్ మాటల్లో తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ అమ్మా, నమస్తే. జై భవాని. సార్ ఈ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 10 years అవుతుందమ్మా. 10 years నుంచి. దీనికి ముందు మీరేనా ఈ ఫీల్డ్లోకి వచ్చింది, మీ ముందు వాళ్ళు ఎవరైనా ఉన్నారు? లేదమ్మా, మేమే కొత్తగా వచ్చాం. స్టార్టింగ్ డేస్ లో బాగా స్ట్రగుల్ అయ్యాం, బట్ నౌ వీఆర్ ఓకే. స్ట్రగుల్ మీన్స్ ఎలా సార్? అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు జెంట్స్ వేర్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది ఫీల్డ్, ఇన్కమ్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్ గా ఏంటంటే మేడం, అంతా టోటల్ గా ప్లానింగ్ మీద నడవాలండి ఇది. ఓకే. ఈ రోజు ప్లానింగ్ 2 months బిఫోర్ మా దగ్గర అప్డేట్ అయ్యి ఉండాలి. అంటే 2 months ముందే మనకు ఆర్డర్ వచ్చి ఉండాలి. ఆర్డర్ ప్లానింగ్ అనేది పక్కాగా ఉండాలి. అలాగైతే రన్ చేయాలి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ 26 వర్కింగ్ డేస్లో 25 వర్కింగ్ డేస్ ఉండి ఒకరోజు వర్కింగ్ డే లేకపోయినా వి గో ఇన్ టు లాస్. ఓకే. ఆ 26 వర్కింగ్ డేస్కి అడిషనల్గా మన చేతిలో ఒక 20 days వర్క్ చేతిలో ఉంటేనే యూనిట్ రన్ చేయగలం. ఇప్పుడు 20 days వర్క్ ఉండాలి అంటే ముందు ఎలా ప్లాన్ చేసుకుంటారు మీరు? అంటే వర్క్ అంతా ఎలా, మార్కెటింగ్ ఎలా చేస్తారు? అదే కదా మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ గెలుపు ఎక్కడ ఉంటుందంటే జస్ట్ ప్లానింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ 2 parts అమ్మ. ఒకటి ప్లానింగ్, రెండోది మ్యానుఫ్యాక్చరింగ్, మెయింటైనింగ్ ది లేబర్. ఓకే. అదొక టాస్క్ అవుతుంది, మెయింటైనింగ్ ఆఫ్ ది లేబర్ కూడా ఇంకో టాస్క్ అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకెళ్ళితే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావచ్చు. సో ఇప్పుడు లేడీస్ వేర్ బెటర్ అంటారా, జెంట్స్ వేర్ బెటర్ అంటారా? ఇన్కమ్ సోర్స్ చెప్పండి. యాక్చువల్గా రెండు టీమ్ లైన్ రెండు చాలా మంచివి. బట్ ఏంటంటే అక్కడున్న సోర్సింగ్ స్కోప్, బిజినెస్ స్కోప్ ఏదైతే బాగుందో ఆయా లొకేషన్లో అదే ప్రిఫర్ చేయాలి. ఓకే. అంటే దేనికి ఏ లొకేషన్ లో ఏదైతే అక్కడ ఎక్కువ దానికి ఎక్కువ వెళ్ళాలి. దాని ప్రకారం వెళ్తే ఇక్కడ మాకు ఎక్కువ స్కోప్ ఏది ఉందో మేము చూసుకొని మేము మెన్స్ వేర్కి వెళ్ళాం. దో వీ డూ లేడీస్ వేర్ ఆల్సో. డిపెండ్స్ అపాన్ ది ఆర్డర్ అండి. సో మాకు ఎక్కువైతే మెన్స్ వేర్ మీద. లేడీస్ చేశారు కదా సార్, అవి ఏమేం చేస్తుంటారు? లేడీస్ చెప్పాను కదా మేడం, కుర్తీస్ చూస్తాం, నైటీస్ చేస్తాం. ఇది అది అని ఏం లేదు మేడం, ఒక స్టిచ్ రిలేటెడ్ ఏ వర్క్ అయినా మా దగ్గర చేస్తాం. ఓకే. మాది అందుకే కోస్టల్ స్టిచ్చింగ్స్ అని ఎందుకు పెట్టామంటే, స్టిచ్చింగ్స్ అంటే వీ డూ ఎవ్రీథింగ్. ఈవెన్ వీ డూ మ్యానుఫ్యాక్చరింగ్ జూట్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్. అలాగే ఏదైనా స్టిచ్చింగ్ మేము చేయగలమని చూపించడానికి మేము చేస్తాం. ఇప్పుడు బల్క్ ఆర్డర్ ఇచ్చినా మీరు చేసిస్తారు? ఏదైనా చేస్తాం. ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ అన్ని వాళ్ళు ఇవ్వాలా, మీరు కూడా ప్రొక్యూర్ చేసి మీరు చేసేస్తారు? యాక్చువల్గా అయితే అన్ని మేము చేస్తాం, కానీ కొంతమంది కస్టమర్లు మాకు సెలెక్టెడ్గా మేమే తెచ్చుకుంటామంటే దాన్ని కూడా యాక్సెప్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఒక బల్క్ ఆర్డర్ ఇచ్చారనుకోండి సార్, ఇప్పుడు ఒక నైటీస్ నార్మల్ రెగ్యులర్ మోడల్ అనుకోండి, ఒక బల్క్ ఆర్డర్కి ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే ఒక 100 pieces అనుకుందాం, ఒక పీస్కి ఎంత ఛార్జ్ చేస్తారు? నైటీ ఒక స్టైల్ బట్టి ఉంటుందండి. ఎంత నుంచి స్టార్ట్ ఉంటుంది, ఎంత వరకు వెళ్ళచ్చు? 40 rupees నుంచి వెళ్తుంది, 30 నుంచి కూడా వెళ్ళే ఉంటాయి. ఓకే. అది డిపెండ్స్ అపాన్ ద స్టిచ్ అండి. ఓకే. పైపింగ్స్ కానీ లేకపోతే లేసెస్ కానీ ఇవన్నీ. ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే ఏమనుకుంటాం, ఒక బట్ట అనుకుంటాం. అందులో మేము చూసేది ప్రతిదీ టైం. అవును. ఎంత టైంలో మేము కొడుతున్నాం ఆ టైం బేస్ చేసుకునే ప్రైసింగ్ ఉంటుంది. ఉంటుంది. సెకండ్ ఏంటంటే స్టైల్ కూడా క్రిటికల్ స్టైల్ అన్నప్పుడు టైం తీసుకుంటుంది. సో అగైన్ టైం, ఈ రెండు క్రోడీకరించుకొని మేము ప్రైసింగ్ అనేది ఇస్తాం. ఇప్పుడు మన క్లయింట్స్ ఎవరైనా చూసిన వాళ్ళు, వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా బల్క్ ఆర్డర్ ఇవ్వాలనుకోండి, అలా యాక్సెప్ట్ చేస్తారా? 100% చేస్తాం. ఓకే. ఇప్పుడు రెడీ, మేము ఉన్నదే చేయడానికి. ఎన్ని పీసెస్ అంటారు? ఒక 100 pieces నుంచి ఇవ్వచ్చా వీళ్ళు? యాక్చువల్గా మేము చేస్తుంది బల్క్ కదా, టోటల్గా కొద్ది చేస్తే మాకు టైం ల్యాప్స్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నలుగురు టైలర్స్ ఉన్నప్పుడు 100 capability, మినిమం మాకు 500 ఉండాల్సిందే. 500 టాప్స్ ఉండాలా, 500 meters ఉండాలా? నో 500 మెటీరియల్స్, ఐ మీన్ పీసెస్ 500. ఎందుకంటే మాకు ఇక్కడ అంతా టైం క్యాలిక్యులేటెడ్ అండి. మీకు ఏ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా టైం లింక్డ్ అనమాట. మాకు ఈ టైంకి ఇంత కుట్టాలి, అలాగైతేనే
మేము ప్రైసింగ్ చేయగలుగుతాం, ఓకే, లేదంటే ఆ ప్రైస్ మేము మ్యాచ్ చేయలేం. చేయలేరు. ఎందుకంటే కస్టమైజ్ చేయాలంటే మాత్రం మార్కెట్లో ఏ రేట్ ఉందో అదే రేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బల్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక స్టిచ్చింగ్ చేసిన పీస్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా? అదేం అక్కర్లేదు. అది యాక్చువల్గా ఏంటంటే మీకు 2-3 రకాలు ఉంటాయండి. కస్టమర్ ఏమంటారంటే నాకు ఈ వేసుకున్న షర్టు లేకపోతే ఈ ప్యాంటు ఇలాగే కావాలనుకుంటే అది యాజ్ టీజ్గా చూసి మేము ప్యాటర్న్ చేసి చేస్తాం, అదొకటి. లేదు వాళ్ళు ప్యాటర్న్స్ తీసుకొచ్చి ఇస్తే అలా చేస్తాం. ఏం చేసినా ఫస్ట్ ఒక శాంపుల్ చేస్తాం, శాంపుల్ ఓకే అయిన తర్వాత ఫర్దర్ ప్రొడక్షన్కి వెళ్తాం. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని స్టేట్స్లో మీ బిజినెస్ ఎస్టాబ్లిష్? ఆంధ్రాలో ఉందమ్మా, తెలంగాణలో ఉంది, ఓకే, బెంగళూరులో కూడా అడుగుపెట్టాం. 25 కంపెనీస్కి చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఎప్పుడు మాకు కాల్ ఆన్ చేస్తే అప్పుడు మేము వెళ్తాం, చేస్తాం. ఓకే, అది యాక్చువల్గా అయితే ఫార్మా కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. సో కస్టమైజ్డ్ అంటే వాళ్ళ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని వస్తారా? ఇది ఒక మెయిన్ పాయింట్ అండి. ఇది యాక్చువల్గా కస్టమైజ్ 2 రకాలు మెయింటైన్ చేస్తాం. ఒకటి స్టాండర్డ్ అంటే మనం రెడీమేడ్ అంటాం కదా, ఒకటి కస్టమైజ్డ్. కస్టమైజ్డ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఏ కంపెనీ అయినా ఒకరిద్దరు ఉంటారు. ఇట్స్ బల్క్ క్వాంటిటీ. అంత బల్క్ క్వాంటిటీ చేయాలంటే చాలా టైం టేకింగ్ అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే మేము ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటాం, వీళ్ళు ఏ సైజ్ సూట్ అవుతారా అని మా టీం వెళ్ళి చెక్ చేసుకొని ఫిక్స్ చేస్తాం. 99% దానికి సూట్ అయిపోతుంది. సో మాకు ఆ ప్రాబ్లం లేదు. సో విల్ గో ఫర్ స్టాండర్డ్ సైజెస్ అండి. సో వాళ్ళకి కూడా ప్రైసింగ్ వైజ్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది, టైం కూడా బాగా త్వరగా తింటుంది. అదే కస్టమైజ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కట్ చేయాలి. రోజుకి ఒక 600 పీసులు ఒకసారి కట్ చేసేది రోజుకి 60 పీసులు కూడా చేయలేము అది కస్టమైజ్. అందుకే కస్టమైజ్డ్ మేము ఎక్కువ చార్జ్ చేస్తాం. సార్ ఇప్పుడు ప్యాటర్న్స్ మీరు రెడీ చేయాలనుకుంటే ఇలా ఫార్మర్స్ ఉంటాయి, ఫార్మర్స్ పెట్టేసి డ్రా చేసుకొని చేస్తూ ఉంటారా? అంతే మేడం. ఇవి యాక్చువల్గా అన్ని ప్యాటర్న్స్ మా మాస్టర్ రెడీ చేస్తారు. ఓకే, ఆయన రెడీ చేసి ఏ సైజ్ వైజ్కి ప్రతి సైజ్కి ఒక ప్యాటర్న్ రెడీ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏ గార్మెంట్కి ఉందో ఆ గార్మెంట్కి ప్రతి దానికి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది, సైజ్ వైజ్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ చూసుకొని మార్కింగ్ చేస్తారు. దిస్ ఆల్ మార్కింగ్ అనమాట. ఓకే, ఈ ప్యాటర్న్ వేసుకొని మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ చేసిన తర్వాత సార్ మా మాస్టర్ ఏం చెప్పి స్ట్రైట్ నైఫ్ ఉంది మాకు, దీంతో కట్ చేస్తాం. ఇది ప్రతిదీ లే వేసుకుంటాం అనమాట. ఈ లే ఇంచుమించు మీకు 200 వరకు వేసుకోవచ్చు. 200 ఒకేసారి 3 సైజులు కట్ చేస్తే 600 పీస్ ఒకసారి కట్ అవుతుంది. ఒకసారి కట్ అవుతుంది ఈ సిస్టమ్ వల్ల. మార్కింగ్ ఇప్పుడు ఈ ఫార్మర్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు ఎన్ని ప్యాటర్న్స్ చేస్తుంటారు మీరు? ఇంతవరకు షర్ట్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా, మేము ఏమి చేసినా ఏ వర్క్ చేసినా ఇది ప్రైమరీ. ఇది చేసిన తర్వాత చేస్తారు. ఇది ఓకే అయిన తర్వాత శాంపుల్ ఇచ్చిన తర్వాత కస్టమర్ అగ్రీ చేసిన తర్వాతే చేస్తాం. శాంపుల్ ఏదైనా ఆల్టరేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ దీన్ని ఆల్టరేషన్ చేసుకొని తర్వాత దాన్ని చేస్తారు. అది ఒక ప్రొసీజర్ అన్నమాట. ఇది అయిన తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాత ఈ ఏదైతే ఇది సింగిల్ షీట్ వేసాం కదండి, ఈ సింగిల్ షీట్ మార్కింగ్ అయింది. ఈ మార్కింగ్ షీట్ తీసేస్తాం. మిగతా లే ప్రతిదీ ఎన్ని మీటర్లు వేసుకోవాలనుకుంటున్నాం, ఎంత కటింగ్ చేయాలనుకుంటున్నాం అన్ని లే వేసి దాని మీద ఈ మార్కర్ వేసి దాన్ని బేస్ చేసుకొని మనం స్ట్రైట్ నైఫ్ తోటి కట్ చేసుకుంటాం. మేడం మీకు అక్కడ మార్కింగ్ చూపించాను కదా, మార్కింగ్ చూపించేది మొత్తం లే వేస్తాం. మీకు ఎన్ని లే కావాలి, ఎంత పీస్ కావాలి దాన్ని బేస్ చేసుకొని లే వేసిన తర్వాత స్ట్రైట్ నైఫ్తో కట్ చేసిన తర్వాత ఇలాగ కటింగ్ వస్తుంది మొత్తం అంతా. ఇది ఒక సెట్ అనమాట. ఒక ఐటెం చేయడానికి ఇది ఒక సెట్, అలాగే ఇది ఒక సెట్. ఆ ప్యాటర్న్స్ ద్వారా చేస్తుంది. అలాగే ఈ కలర్ లో కూడా ఒక సెట్. సో ఇవన్నీ ఇన్ని పీసెస్ ఉన్నాయి సార్, ఇవి దేనికి సంబంధించి అన్ని సేమ్? ఇవన్నీ కూడా ఏ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ గా కట్ చేస్తాం. ఇవన్నీ కూడా దీన్నే ఫైనల్ గా అసెంబుల్ చేయాలి. అసెంబ్లింగ్ ఇస్ నథింగ్ బట్ టైలరింగ్. ఇది యాక్చువల్ గా ఈ మెటీరియల్ అంతా ఆఫ్రాన్ మేడం. ఇదంతా ఆఫ్రాన్. మీకు ఆఫ్రాన్స్ ఇది డ్రిల్ ఫ్యాబ్రిక్ అన్నమాట. డ్రిల్ ఫ్యాబ్రిక్ ఇదంతా ఆఫ్రాన్స్. ఇది ఒక బల్క్ ఆర్డర్ అన్నమాట. ఓకే, మొత్తం ఆఫ్రాన్స్ ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా ప్రెజెంట్ ఇప్పుడున్న లైన్ లో రన్ అవుతుంది ఆఫ్రాన్స్. ఓకే, ఇలా కటింగ్ అయిన తర్వాత ఈ కటింగ్ అసెంబ్లింగ్ చేయిస్తాం. దట్ ఈస్ అదే మనం స్టిచ్చింగ్ చేయిస్తాం. సో ఇప్పుడు ఏ పార్ట్ ఎలా జాయింట్ అయ్యాలి ఇవన్నీ వీళ్ళకి ముందే చెప్పుకుంటారా? వెల్ ట్రైన్డ్ అండి, తెలిసే ఉంటుంది పిల్లలందరికీ. అది ఇవ్వగానే వాళ్ళు చేసేసుకుంటారు. అది కూడా ప్రతి దానికి ఒక నంబరింగ్ ఉంటుంది. ఓకే, ఏదైతే లేయర్ ఉందో అదే లేయర్ కుడతారు. సపోజ్ ఎప్పుడైనా కలర్ షేడ్ అయింది అనుకోండి, ఒక కలర్ మిస్ మ్యాచ్ చేస్తే ఒక కలర్ షర్ట్ స్లీవ్ ఒకటి వస్తుంది, ఇది ఒక కలర్ వస్తుంది. సో ఏదైతే ఫ్యాబ్రిక్ లో ఉందో ఆ కలర్ కి నెంబర్ మ్యాచింగ్ చేసుకొని వాళ్ళు కొడతారు. సో
మీ ఒక్కళ్ళు కలర్ షేడ్ వచ్చిన ఆ గార్మెంట్ కలర్ షేడ్ వస్తుంది, మీతో మిక్స్ మ్యాచ్. ఓకే ఓకే. సో ప్రాపర్ గా దాని మీద అన్ని మనం నోట్ చేసి ఇచ్చామంటే చాలా ఈజీ. ప్రతిది కూడా నంబరింగ్ ఉంటుంది దీనికి. ఓకే. ఈ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళు చేసి కటింగ్ అయిన వాటిని వాళ్ళు అక్కడ స్టిచ్ చేసేస్తుంటారు. ఈ యూనిట్ లో ఎంత మంది వర్క్ చేస్తుంటారు సార్? సుమారు 40 మంది ఉంటారు. అందరూ లేడీసేనా? అందరూ లేడీస్, ఒక మాస్టర్లు తప్పు. ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటిది. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్. మీరు 40 మెంబర్స్ కి జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఒక్కొక్కరు ఎంతని కుడుతుంటారు పర్ డేకి? పర్ డే అంటే మేడం వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. ఓకే. ప్రెసెంట్ వీళ్ళు ఆఫ్రాన్ కుడుతున్నారు కదా, ఆఫ్రాన్ ఫుల్ ఫినిషింగ్ పర్ హెడ్ దే విల్ డూ నియర్ టు 15 to 20. 15 to 20. Yes. క్యూసీ సెక్షన్ మేడం. ఓకే సార్. ఇది మేము ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా గార్మెంట్ రెడీ వచ్చింది లేదా చెక్ చేయాలంటే ఎంఐ చెక్ చేస్తుంది. ఓకే. ఈ ఎంఐ ఇక్కడ పాస్ చేసాక నెక్స్ట్ వైపుకి వెళ్తుంది. అప్పుడు సపోజ్ డ్యామేజ్ పీస్ కూడా ఉంది, చూపిస్తుందండి. ఏదో ఒక డ్యామేజ్ ఉంది, సో ఇది ఒక డ్యామేజ్ వచ్చింది. ఈ డ్యామేజ్ చేసినప్పుడు దీన్ని నాట్ క్రియేట్ చేస్తుంది. సో ఇది డ్యామేజ్ ఉందంటే ఇది పాస్ అవుతుంది. ఇది ఎక్కడైతే ఉందో మళ్ళీ దీన్ని రీవర్క్ చేయించి, అంటే ప్రాబ్లం ఎక్కడైతే ఉందో దాన్ని మళ్ళీ రీవర్క్ చేయించి మళ్ళీ ఎంఐ పాస్ చేస్తుంది. పాస్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ థ్రెడ్ ట్రిమ్మింగ్ అవుతుంది. ప్రతి ఇలా థ్రెడ్స్, ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ థ్రెడ్స్ అన్ని తీసేస్తారు అన్నమాట. దీని ట్రిమ్మింగ్ సెక్షన్ ఇదంతా థ్రెడ్స్ మొత్తం ట్రిమ్మింగ్ అయిపోతుంది మొత్తం అంతా. ట్రిమ్మింగ్ అయిపోయిన తర్వాత ఏటవుతుందంటే ఎక్స్ట్రా పీస్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మార్కింగ్ చేస్తాం బటన్కి, కాజాకి. సైజ్ వైజ్కి ఇంకో మార్కింగ్ ఉంటుంది, ఇట్లా మార్కింగ్ చేస్తాం సైజ్ వైజ్. అంటే ఒక షర్ట్ ఎక్సెల్కి ఇలాగ ఉంటుంది, అలాగే ఎస్కి అలాగే ఒక సైజింగ్ మార్క్ పెట్టుకొని దానికి కాజా అలాగే వేయాలి, బటన్ వేయాలి అనేది ఒక మార్కింగ్ పెట్టి ఇక్కడ మార్క్ వేసిన తర్వాత ఇక్కడ అయింది కదండి, అక్కడ మార్క్ అది వేసిన తర్వాత ఇక్కడ బటన్స్ వేస్తున్నారు. మార్కింగ్ వేసిన తర్వాత ఆ మార్క్ మీద ఇప్పుడు అమ్మాయి కాజా వేస్తుంది, బటన్ హోల్ అంటుంది అండి, బటన్ హోల్ అనమాట. ఈ బటన్ హోల్ అయిన తర్వాత ఈ కాజా కూడా చేస్తాం, బటన్ యాడింగ్ అవుతుంది. ఇది బటన్ యాడింగ్ అవుతుంది ఇక్కడ. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ అవుతుంది. సో అక్కడ అన్ని రెడీ అయినాయి కదండి, అది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫినిషింగ్ సెక్షన్ ఇది ఫినిషింగ్ అయిపోతుంది. సో చూడండి ఐరన్ బాక్స్ ఎంత స్టీమ్ వస్తుందో. స్టీమ్ తోటి అవుతుందండి, దాని కోల్డ్ కరెక్ట్గా నిలబడుతుంది అప్పుడు. సో మొత్తం కూడా అసలు ఎక్కడ ముడత లేకుండా అయిపోతుంది. కవర్ అక్కడ అయిపోయింది కదా మేడం, అది ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ పాలీ కవర్ ఉంది, పాలీ కవర్ లో పెట్టేసి ఇలా ప్యాక్ చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ సెగ్రిగేషన్ సైజ్ వైజ్, ఓకే, ఏ సైజ్ కి సైజ్ సెగ్రిగేషన్ చేసి సైజెస్ కూడా ఉన్నాయి. సైజ్ లేబుల్ ఉంటుంది. డబుల్ ఎక్స్ఎల్ ఉంది, ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్, ఈ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కదా. సో సైజ్ వైజ్ వాళ్ళు సెట్ చేసేసి పంపించేస్తారు క్లయింట్ కి. అవునండి. ఆ సైజ్ వైజ్ చేసినవి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సైజ్ చేసేసినాయా సార్? అవును, సైజ్ వైజ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎక్స్ఎల్ సైజ్, అన్ని ఎక్స్ఎల్ అండి. ఎక్స్ఎల్ ఉంది, అలా ఎన్ని ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్, 3XL కూడా ఉన్నాయి. అన్ని సైజు ఉంటుంది, కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది ఉంటే అది చేస్తూ. అలాగే మా దగ్గర సివిల్ షర్ట్లు కూడా తయారయ్యాయి. అదాని మీకు విన్నారు కదా, అదాని ఒకసారి రెండు ఓపెన్ చేసి చూపిస్తాను. అదాని గ్రూప్ వస్తుంది. అదాని గ్రూప్ అంతే మావేనండి. ఇది అది కస్టమర్స్ డిపెండ్స్ పెట్టి ఉంటుంది. ఇది అదాని గ్రూప్ అండి, అది గంగవరం పోర్ట్ అదాని. ఇవి రెడీ అవుతున్నాయి, ఇవి ప్రాపర్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇది ఇంటర్లాక్ కూడా అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. ఇది ఐరన్ చేసి ప్యాక్ చేసుకోవడానికి. సో ఇవి రెడీగా, అంటే కలర్స్ అన్నీ కూడా అక్కడ చూసారు కదా, ఎల్లో గ్రీన్ అన్ని కలర్స్. ఇది ఒక ఆర్డర్ అన్నమాట. సో ఇక మేబీ ఈ కంపెనీ ఆర్డర్ ఉన్నట్టుంది ఇది. సార్ ఇది ఇది ఫుల్లీ ఫినిష్డ్ అండి. ఇది ఓకే, ఇది ఫుల్లీ ఫినిష్డ్ ఆఫర్ అన్న.
ఇది ఒక ఎంఎన్సి ఆర్డర్, అది ఓకే మనం చేస్తుంటాం అన్నమాట. సో ఇది ప్యాక్ చేసి మనం వాళ్ళకి ప్యాక్ చేసి రెడీ టు డెలివరీ అనమాట. ఓకే. ఇంకేం పెండింగ్ ఉండదు. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సార్. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్రతిదీ కూడా కస్టమర్ ఎలా కావాలంటే అలాగే చేసేస్తాం. ఓకే. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ క్లాత్ కూడా చాలా, ఇది ఎంత కాటన్ వాళ్ళు స్పెసిఫైడ్ జిఎస్ఎం ఇస్తారు. ఆ జిఎస్ఎం ప్రకారమే ఆ కలర్ డై అన్ని మ్యాచ్ చేసుకొని చేయాలి. ఓకే. ఎక్కడ కూడా డీవియేషన్ చేయడానికి అవ్వదు. షర్ట్స్ అయినా యాప్రాన్స్ అయినా ఏమైనా కూడా మన కస్టమర్ ఏదైతే రిక్వైర్మెంట్ మీద అదే చేస్తాం. ఓకే. అది ఇందులో కలర్ వేరే కలర్ చేయమంటే వేరే కలర్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మన ప్రొజెక్టర్ మీకు ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మిమ్మల్ని పిలిపించింది కూడా దాని గురించి. ఇక్కడ మనం షర్ట్ పీస్ పెట్టున్నాం కదండి. ఇక్కడ అసలు మన ప్యాటర్న్ దీని మీద ప్రొజెక్ట్ చేసి చూద్దాము. సార్ వాళ్ళ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో, అసలు ఈ ప్యాటర్న్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సరే, ఇప్పుడు ఇదంతా కస్టమైజేషన్. మన కస్టమైజేషన్లో ఇప్పుడు ఇది చూడండి, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, బెల్ట్ ఉంటుంది కదా, ఇలా వచ్చింది. నాకు అది వద్దు అనుకుంటే బ్యాక్ పార్ట్ షేప్ మార్చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ పాకెట్ వద్దు అనుకోండి, మనకి ఈ షేప్లో ఉంది కదా, మనకి ఈ పాకెట్ వద్దు, నాకు స్ట్రైట్ కావాలి, లేకపోతే ఇంకా సమ్ అదర్ ప్యాటర్న్స్ కావాలి, మనం మార్చుకోవచ్చు అనమాట. ఇంకా ఈ కప్స్ మోడల్స్ కూడా మనకు ఏ కప్స్ కావాలి, స్ట్రైట్ ఇది ఇంకా చాలా ఉంటాయి కదా, డబుల్ కప్ వేస్తామా, ఇవన్నీ కూడా అందులో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏ ఆప్షన్స్ కావాలో మనం చూస్ చేసుకుంటాం. ఇంకొకటి కాలర్ వచ్చేసి మనకి నెక్ రౌండ్కి సరిపడా వచ్చేస్తుంది అది. బట్ మనకు అడ్జస్ట్మెంట్స్కి ఇప్పుడు నాకు ఇది వచ్చే లెంగ్త్ వచ్చేసి లెంగ్త్ అండ్ విడ్త్ ఇక్కడే ఉంటాయి అనమాట. అన్ని పాకెట్ ఎంత అయితే హైట్ ఉంది, తర్వాత షోల్డర్ స్లోప్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఆప్షన్స్. మనకి ఎంత కావాలి, ఇక్కడ డౌన్ ఉంది, నాకు ఇప్పుడు 1.5 స్లోప్ ఉంది. సో మనకి కొంచెం తక్కువ కావాలన్నా పెంచుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. షోల్డర్ ఇప్పుడు 17 ఇంచెస్ ఇచ్చున్నాము. మెజర్ వాల్యూస్ వస్తే ఇక్కడ మారిపోతూ ఉంటాయి అనమాట. ఇదంతా కంప్లీట్లీ కస్టమైజేషన్. మనం ఒక షర్ట్ ని మనం ఎలా కావాలో అలా మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ హోల్ హైట్ ఉంది. సో ఆర్మ్ హోల్ హైట్ వచ్చేసి డౌన్ ఎంతైతే ఉందో ఆర్మ్ హోల్ హైట్ 6 ఇంచెస్కి జనరేట్ అయింది. నాకు అసలు నేను చేసే కటింగ్లో 6 లేదు, 6.5 ఉందో లేకపోతే 5.5 ఉందో అదే మార్చుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ ఉందనుకుంటే మళ్ళీ పట్టే యాడ్ అవుతుంది కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్కి వస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా మనం ఎంతైతే ఆర్మ్ రౌండ్ ఇచ్చున్నామో దానికే ఇది జనరేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఫుల్లీ కస్టమైజేషన్. సో కాలర్ కూడా మనకి ఎన్ని ఇంచెస్ కావాలి, ఎంత విడ్త్ కావాలి, ఈ రెండు కూడా మనం ఇచ్చే ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కాలర్ మార్చుకుంటే మనం మార్చేసుకోవచ్చు. సేమ్ స్లీవ్ గానే ఏవైనా కూడా మన ఆప్షన్స్ లోకి వెళ్ళి నాకు ఇదంతా సైజెస్ కావాలి, అసలు ఈ కాలరే వద్దు, వేరే కాలర్ కావాలి, చైనీస్ కాలర్ కావాలి, అది తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు చూడండి, స్లీవ్ వచ్చేసి నాకు ఎక్కడ కావాలి, ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ అంటే కట్ వస్తుంది, సో కట్ వైపు ఇది పెట్టుకుంటాము. బ్యాక్ మనకు కట్ అక్కర్లేదు కాబట్టి బ్యాక్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మనకి ఎలా కావాలి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటాము. అడ్జస్ట్ చేసి డైరెక్ట్ గా మార్కేసి కట్ చేసుకుంటాం. ఓకే. సో మనం ఇప్పుడు 100 లేయర్స్ లేకపోతే మీరు పెట్టే లేయర్స్ పైననే ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు మార్కేసేసి. మనకు అది పెట్టడం దాన్ని కట్ చేయడం ఏం అక్కర్లేదు. లేదు ఒక షర్ట్ బ్రాండ్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ లాగే మనం దీన్ని కూడా మార్చేసుకోవచ్చు అనమాట కటింగ్ని. ఇప్పుడు మీరు ఒకలా కట్ చేస్తారు, నేను ఒకలా కట్ చేస్తాను, మీ పక్క మాస్టర్ ఇంకోలా కట్ చేస్తారు. అందరూ అవుట్పుట్ ఒకటే, మళ్ళీ వేరువేరుగా మారుతూ ఉంటాయి అనమాట. నాకు ఇదే నచ్చింది అనుకుంటే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మీ కటింగ్ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవ్వచ్చు. సో అలాగనమాట. ఇప్పుడు నేను డౌన్ ఎంత తీసుకున్నాను, నాకు ఇంత కాదు, నాకు పైకి కావాలి మార్చేసుకుంటాం, కింది కావాలి డౌన్ చేసుకుంటాం. ఇది 2 ఇంచెస్ వచ్చింది ఫోల్డింగ్కి, నాకు ఇంకా ఎక్కువ కావాలి పెంచుకుంటాను, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకుంటాం అనమాట. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. నాకు ఏదైతే కావాలో ఎంత కావాలో అవన్నీ మార్చేసుకోవచ్చు. ఇవే కాకుండా దీంట్లో ఏదైనా ప్యాటర్న్స్ దొరికినాయి అనుకోండి మనకి ఆన్లైన్లో, మనం ఏం చేస్తాం ఆ ప్యాటర్న్స్ని కూడా దీనికి మన సైజుకి మార్చేసుకుంటాం అనమాట. వాల్యూస్ ఇచ్చి మార్చేసుకోవచ్చు. సో అంటే మనకు ఒక ఐడియా ఉండాలి, షర్ట్ ప్యాటర్న్స్ మొత్తం ఉండాలి, ఉంటే కనుక మనం మార్చుకోవచ్చు మన సైజుకి, వాళ్ళ కటింగ్ ఎలా ఉందో చూసుకోవచ్చు. సో ఇలాగా సో ఈ పీసెస్ అన్ని ఇక్కడికి తెచ్చుకున్నాం అనుకోండి, ఈ బ్యాక్ అక్కడ పెట్టుకుంటాం. మనకి ఇంతేగా అవుతుంది, షర్ట్కి ఇంత కూడా పట్టదు, ఇంకొంచెం పైకి వెళ్ళిపోవాలి, ఈ పార్ట్ సరిపోద్ది. 1.25 ఐ థింక్, అంతేనా? 1.5 దీంట్లో 1.25 సరిపోద్ది. హాఫ్ స్లీవ్ ఫుల్ స్లీవ్ 1.25 సరిపోతుంది. 42 సైజ్ వచ్చేస్తుంది. మంది వేరే మీ చార్ట్ వేరే ఉంటుంది కదా. ఓవరాల్గా ఎంత వచ్చిందో చూద్దాం. 13 ఇంచెస్కి జనరేట్ అయింది. 46
52 వస్తుంది అంటే ఇది కుట్లలోకి ఇది పోతుంది. ఇప్పుడు 48 సైజు జనరేట్ అయింది. మనం 46 ఇస్తే 48 2 ఇంచెస్ లూజ్ ఆడే అది జనరేట్ అవుతుంది అనమాట. ఇది స్టిచ్చింగ్కి ఇది పోతుంది. మనం ఈ హైట్ 8.5 9 వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. దీంట్లోనే సీమ్ అంతా ఉంటుంది, అంటే కుట్టడానికి ఎక్స్ట్రాస్ అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. మనం ఏం ఎక్స్ట్రాస్ ఏం ఇవ్వనక్కర్లేదు. 2.6 ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎంత ఫ్యాబ్రిక్, హ్యాండ్స్ లేవు దీంట్లో ఇంకా. Hmm, 108. దానికి స్లీవ్స్కి మనం ఎక్స్ట్రా తీసుకుంటాం ఇంకా. అంటే ఆల్మోస్ట్ అయిందిగా, అది కూడా 1.5 మీటర్ అంతేనా? 160 1.5 160 పడుతుంది. 48 రైట్. ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఈ సైజ్ కూడా ఇప్పుడు మనకి ఈ సైజ్ ఎంతైతే ఉందో వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం వచ్చేస్తుంది. బట్ నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి, తగ్గించుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఇది చూడండి, ఈ లూజ్ కూడా మనం ఎంతైతే ఇస్తామో దానికి జనరేట్ అవుతుంది. బ్యాక్ పార్ట్ క్లారిటీ కావాలి కదా. అక్కడ ఏం మెజర్మెంట్ ఇచ్చారో అది ఇది మ్యాచ్ అవుతుందో చెక్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మన ప్యాటర్న్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ కూడా చెక్ చేయండి. ఇది పాకెట్కి లైన్. నీ లూజ్ 80, టై లూజ్ 27. మార్జిన్తో పాటు మీరు ఇందులో ఇచ్చేస్తున్నారు. మార్జిన్ అంతా 1 ఇంచ్ ఉంటుంది. ఓకే, 1 ఇంచ్ అంటే ఒక సైడ్ హాఫ్ ఇంచే వస్తుంది, అటు హాఫ్ ఇంచ్ అంతే. ఇది బాటమ్ రౌండ్ చెక్ చేసుకోండి. ఇది అది రెండు కలిపి ఎంత వచ్చిందో మార్జిన్. సో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఇస్తామో దానికి సీమ్తో పాటు వచ్చేస్తుంది. మనం ఏం చేయనక్కర్లేదు దాన్ని. చూసారు కదండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని స్టిచ్ చేస్తున్నారు అనేది. ఇవే కాకుండా టీషర్ట్స్ చేస్తారు, నైటీస్ చేస్తారు, ఏదైనా అంటే ఏ ప్రొడక్షన్ ఉంటే ఆ ప్రొడక్షన్ ఏవైనా కూడా స్టిచ్ చేసి ఇస్తారు. సో సార్ మాటల్లో తెలుసుకుందాం ఇంకేమున్నాయి సార్ వాళ్ళ దగ్గర, ఇంకే స్టిచెస్ ఉంటాయి, ఏ ప్రొడక్షన్స్ ఉంటాయో తెలుసుకుందాము. సార్ ఇవి కాకుండా ఇంకేమైనా ప్రొడక్షన్స్ చేయగలరా? చుడిదార్స్ కానీ ఇలాంటి ఏదైనా చేసి ఇవ్వగలరా? నేను అదే అంటున్నాను కదా, మా కంపెనీ పేరే కోస్టల్ స్టిచ్చింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా స్టిచ్ చేస్తాం. స్టిచబుల్ ఐటమ్ ఏదైనా మేము చేస్తాం, అది మెయిలా ఫిమేలా ఇర్రెస్పెక్టివ్. మేము ప్యాంట్స్ కుడతాం, షర్ట్స్ కుడతాం, టీ షర్ట్స్ కూడా చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్లో మేము ఒక ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం టీ షర్ట్. ఓకే, అలాగే లేడీస్ వేర్లో నైటీస్, నైట్ వేర్స్ అండ్ కుర్తీస్, టాప్స్ అండ్ కస్టమైజ్డ్ కూడా ఉంటాయి. అవి ఏది చేసినా మేము బల్క్గా చేస్తామండి. ఇండివిజువల్గా కస్టమైజ్ ఒక్కొక్క పర్సన్ కంటే చేయడం అంటే మాకు టైం వర్కౌట్ అవ్వదు ఇక్కడ. సో వీల్ డూ ఓన్లీ బల్క్ ఎవ్రీథింగ్. ఏ స్టిచ్చింగ్ చేయమన్నా చేస్తాం మేము. ఓకే సార్, ఇప్పుడు మన ప్రొజెక్టర్ యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు ప్రొడక్షన్ పెంచుకోవచ్చా అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది కారణం ఏమిటంటే వీ వాంట్ టు ఎక్స్పెండ్. ఎవరు చేసిన వ్యాపారం ఎదగాలనుకుంటాం, పెంచాలనుకుంటాం. ఇప్పుడున్న మ్యాన్ పవర్ ఇష్యూస్, ఉన్న మ్యాన్ పవర్ కన్నా కొత్త వాళ్ళు వచ్చిన ఎలా వస్తారో తెలియదు. ఇప్పుడు మా ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్ మాస్టర్లు అవ్వచ్చు, కానీ చేసే ఆపరేటర్స్ కానీ హెల్పర్స్ కానీ దే ఆర్ గుడ్ ఇనఫ్. దే వర్క్ ఓన్ హార్టెడ్లీ. అంటే కంపెనీ ఓన్ చేసుకొని వర్క్ చేస్తారు వీళ్ళంతా మాస్టర్లు కానీ. సో నేను వాళ్ళకి ఏం చేయగలుగుతానంటే టైంకి శాలరీస్ ఇవ్వాలి, అది ఎలాగ చేస్తాను. ఇంకేం చేయాలని చూస్తాను.
యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ కూడా వాళ్ళ వెల్ఫేర్ పార్ట్లోనే నేను చేసుకుంటున్నాను, నా గురించి కూడా కాదు. ఐ వాంట్ టు రెడ్యూస్ వర్క్ లోడ్ ఆన్ దెమ్. వర్క్ లోడ్ తగ్గిస్తే ఇంకా వర్క్ నాకు స్పీడ్ అవుతుంది. ఇంకొకటి కూడా సార్, అంటే మన ప్యాటర్న్స్ కూడా పెంచుకోవచ్చు కదా. ఇప్పుడు మనం షర్ట్స్ కాకుండా అది పెంచొచ్చు. అవునండి, అది కూడా కరెక్టే. మేము ఏంటంటే మేము కొద్దిగా ఇందులో అప్డేట్ అవ్వడానికి కారణం ఏంటంటే స్టిల్ వీ డూ ఎవ్రీథింగ్, బట్ నాకు స్పీడ్ అవ్వాలి వర్క్. స్పీడ్ అవ్వాలంటే మాస్టర్కి నేను సపోర్ట్ చేయాలి, కటింగ్ మాస్టర్కి కానీ ప్యాటర్న్ మాస్టర్కి. సో నేను దీని గురించి స్టడీ చేసినప్పుడు నాకు ఇది వైబుల్ అవుతుందని ఆలోచించి నేను మిమ్మల్ని అప్రోచ్ చేయనండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ప్రొజెక్టర్ యూస్ చేసుకొని అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ ఫీల్డ్ కూడా చేయొచ్చు చెప్పాలంటే. సో మనకు సేమ్ అండి, మేము చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన మాస్టర్స్ కానీ ఎవరైనా కూడా కొన్ని ప్యాటర్న్స్ వరకే వచ్చి ఉంటాయి. ఏదైనా ప్యాటర్న్ చూస్తే వీళ్ళు చేయగలరు, బట్ అన్ని రాకపోయి ఉండొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం బ్యాగ్స్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మనకి ప్రొజెక్టర్ తో యూజ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా దాన్ని ఒకసారి ట్రై చేయండి. చేస్తామండి, కన్ఫర్మ్ గా చేస్తాం. అది చేస్తే ఆలోచన ఉంది కనుక మేము అప్రోచ్ చేయం. యాక్చువల్గా మీరు వచ్చి మాకు డెమో చేసి అని చేయడం కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు కొద్దిగా క్వశ్చన్ ఎర్రర్స్ ఉంటాయి, ఎర్రర్స్ క్లియర్ చేశారు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము దాని మీద వర్కౌట్ చేసి వీ వాంట్ టు టేక్ దేవర్ సాఫ్ట్వేర్ టు యూజ్ మై. నాకు ఇంకేం లేదు, అది ఒక యాడ్ ఆన్ అవ్వాలి, ఫెదర్ అవ్వాలి నా వర్క్కి. డెఫినెట్లీ సార్, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. బ్రాండ్స్ వైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైనా కావాలనుకున్నా మేము సపోర్ట్ చేస్తాము. మీ బిజినెస్ కూడా ఇలాగే ఉండాలి. ఎవరైనా ఆర్డర్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే సార్ వాళ్ళ నెంబర్ కింద ఇస్తాము. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఎంత ప్రైజెస్ పడతాయి ఇవన్నీ కూడా తెలుసుకోండి సార్ నెంబర్తో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.